ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ లేఖనం. నేను మోషేకు తోడైండన్నట్లుగా నీకును నేను తోడైందును అని దేవుడు ఈ దినమున మనతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనము వినగలిగినటువంటి చెవులను మనం కలిగి ఉన్నామా? గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా ప్రభువునందు నేను నమ్మకస్తుడను, నేను యథార్థవంతుడను, మరి నీ నీతిని నేను ప్రచురపరచడానికి మీలోనికి నేను వస్తున్నాను, మీ యొక్క రక్షణ భాగ్యమును నేను పొందుకున్నానని ప్రతి విశ్వాసి చెప్తున్నటువంటి మాటలే. కానీ మనం మరలా లోకంలోనికి జారిపోతూ పడిపోతూ తూలిపోతూ ఉన్నాం. కారణం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పట్టుదల కలిగిన ప్రార్థన లేని కారణంగానే మనం ఇలా వెళ్ళిపోతున్నామేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ప్రభువులు వారు మోషేకు తోడున్నట్లే మనకు కూడా తోడై ఉంటాను అంటున్నారు. ఈ దినం నుండి అలా ఉండగలుగుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము ప్రభువుల వారికి అతి సన్నిహితంగా ఉండగలిగినట్లయితే మనకును ప్రభువుల వారు నిత్యము తోడై మరి నీడై నడిపిస్తాడు. మరి ఇలా మనము ఈ దినం నుండి మారాలి, ఖచ్చితంగా మారాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభృతం. మహాపరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానము మరి మీరు మోషేకు తోడైనట్లుగా మాకును తోడై ఉండమని మీ పాదముల దగ్గర మేమందరము కూడా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మరి స్థిరమైన విశ్వాసముగా మీలో జీవించడానికి మేము నిర్ణయించుకుంటున్నాం ప్రభా. అట్టి కృపను ధన్యతను మాకును దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.